కాస్త డౌన్ఫాల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అనుకున్న రీతిలో షేక్పేట్లో ఫలితాలు రిఫ్లెక్ట్ కాకపోవడమే ఇది కనిపిస్తూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి రీజన్ వచ్చేసి షేక్పేట్లో లీడ్ ఉందనుకుంటున్న బీఆర్ఎస్కి షాక్ తగలడం, కాంగ్రెస్ వైపు ఓట్లు పడడం. అది కూడా తేడా మూడింతలు. 100 బీఆర్ఎస్కి వస్తే 300 కాంగ్రెస్ పార్టీకి షేక్పేట్లో ఓట్లు సాధించడం అనేటువంటిది కాస్త కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచేటువంటి అంశం. కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నవీన్ యాదవ్ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు అదే చెప్పారు. కానీ రౌండ్కు ఫలితాలు మారుతాయి, మనందరికీ తెలిసిందే. మనోజ్, జనరల్గా మొత్తం కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇప్పుడు ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది ట్రెండ్. ఆ డివిజన్ అంతా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. దానికి రీజన్ ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, లబ్ధి పొందిన లబ్ధిదారులు కావచ్చు, సో లబ్ధి పొందని ఆశావాహులు కావచ్చు, వీరందరూ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం షేక్పేట్తో కాస్త కాంగ్రెస్ పార్టీలో జోష్ నిండినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ ఇంకా మిగతా నియోజకవర్గాల్లో వెంగళరావు నగర్ కానీ, తర్వాత కృష్ణానగర్, తర్వాత బోరబండ, రహమత్ నగర్ ఎట్లా ఉంటుందో మాకు అనుకూలంగా ఉంటాయనేటువంటి ఆలోచించే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ముందు, ఇండిపెండెంట్ అభ్యర్థుల ముందు ప్రస్తుతం స్టార్ట్ అయింది కౌంటింగ్ సంబంధించి. కొద్దిసేపట్లోనే అధికారికంగా ఈసీ వివరాలు బయటికి చెప్పేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో షేక్పేట్తో కాస్త కాంగ్రెస్లో కాస్త జోష్ కనిపిస్తూ ఉంది. ఒకసారి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, అక్కడ ఎటువంటి కఠినమైన భద్రత ఏర్పాటు చేశారు, ఆ భద్రత ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో ఎటువంటి సినారియో ఉందనేది పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 300 other police people are. So we are fully confident that it will be peaceful only. Any kind of security arrangement at sensitive places, sir? Yeah, that we have identified, and pickets and platoons has been placed. So we have intensified the patrolling also. That will take care. Thank you. ఇది అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన విషయం పైన పోలీస్ అధికారులు మాట్లాడుతుంది. సో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఫైనల్ రిజల్ట్ మీకు చూపిస్తున్నాను. కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 43 అండ్ బీజేపీ 11. సో ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ సుమారుగా 4 ఓట్లతో లీడ్ కొనసాగిస్తోంది. సో షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఆ లీడ్ షేక్పేట్ డివిజన్లో కూడా కాంగ్రెస్ లీడ్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ఈవీఎం ఓపెన్ చేస్తే ఆ మొదటి ఈవీఎంలోనే సుమారుగా 300 ఓట్లు కాంగ్రెస్ వైపుగా పోలైతే కేవలం 100 ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ వైపుగా ఇక్కడ పోలయ్యాయి. ఇక బీజేపీ రైట్, బీజేపీ 11 మాత్రమే. ఇది ఫైనల్ పోస్ట్ బ్యాలెట్ రిజల్ట్ వచ్చేసి. అనూప్ గారు, వాట్ డూ యు టెల్? రఫ్లీ 3.9% లీడ్ ఉన్నట్లుంది కాంగ్రెస్కి, ఇన్ లైన్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్ అండి అది. బట్ ఒకటి ఏంటంటే అది ఈ సెగ్మెంట్లో కూడా ఒకవేళ కాంగ్రెస్కి వచ్చింది అంటే ఈవీఎంస్లో అది కొంచెం స్ట్రాంగ్గా కనిపించే ఛాన్స్ ఉంది అది. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు షేక్పేట్, అక్కడ ప్రాబ్లమ్ షేక్పేట్ మనకు పాకెట్స్ లాగా వచ్చేస్తుంది. సో ఒక బూత్ మనకు టువర్డ్స్ కాంగ్రెస్ ఉంటే ఇంకొక బూత్ టువర్డ్స్ బీఆర్ఎస్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో మనం ఈచ్ బూత్ని అక్కడ ఇండివిజువల్గా చూడడం కొంచెం కష్టం, అక్కడ బూత్ లెవెల్ వచ్చిన మెజార్టీని. సో ఆ పాకెట్, ఆ ఏరియా వరకు ఏదైనా కాంగ్రెస్ సైడ్ అయినా ఉంటారు లేదా బీఆర్ఎస్ సైడ్ అయినా ఉంటారు. మిగిలిన ఏరియాస్లో ఉన్నంత డైవర్సిటీ మీకు అక్కడ బూత్ లెవెల్లో కనిపించారు, షేక్పేట్ కానీ రహమత్ నగర్ కానీ. సో ఒక బూత్ లో 300 కాంగ్రెస్ సైడ్ రావడం అనేది అది ఫైన్. అది అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 407 స్టేషన్స్ అంటే పోలింగ్ స్టేషన్స్ 42 టేబుల్స్ అంటే అప్రాక్స్ గా ఒక్కో టేబుల్ లో 10 రైట్ 10 ఈవీఎం మిషన్స్ ఉంటాయి. అంటే 10 స్టేషన్స్ సంబంధించి 10 ఈవీఎం మిషన్స్ ఉంటాయి. సో దాంట్లో ఇప్పుడు షేక్పేట్ సంబంధించి ఫస్ట్ రౌండ్ లో 10 స్టేషన్ సంబంధించి రిజల్ట్ రాబోతోంది. మనం మాట్లాడుకుంటే ఒక స్టేషన్ ఒక పోలింగ్ స్టేషన్ 300 అండ్ 100 అండ్ సెకండ్ వచ్చేసి ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా 70 బీఆర్ఎస్ అండ్ ఆల్మోస్ట్ 150-200 కాంగ్రెస్. సో ఇది చాలా ల్యాండ్ స్లైడ్ కనిపిస్తుంది కదా, ఈ ల్యాండ్ స్లైడ్ కంటిన్యూ అవుతుందా? అంటే అగైన్ మనం ఇక్కడ ఒక బూత్ మాత్రమే చూస్తున్నాం కదా. సో ప్రాబబ్లీ ఇది కాంగ్రెస్ కి ఫేవరబుల్ ఉన్న బూత్ అయి ఉండొచ్చు. ఇంకొక బూత్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ బీఆర్ఎస్ పాకెట్ ఉండొచ్చు. అది పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉన్నా కూడా వ్యారీ అవుతుంది, మళ్ళీ డిఫరెన్స్ అవుతుంది, మనకు చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుండేది ఈచ్ రౌండ్ లో మనకు క్లోజ్ టు 42 బూత్స్ కౌంట్ అవుతుంది మనకు. సో దాంట్లో ఇప్పుడు మనం ఒక బూత్ చూస్తున్నాం, ఆ బూత్ వరకు ప్రాబ్లం అది కాంగ్రెస్ ఫేవరబుల్ బూత్ అయి ఉండొచ్చు. ఈచ్ రౌండ్ లో 42 ఈవీఎంస్ కౌంట్ చేస్తాం. సో 42 ఈవీఎంస్ అంటే ఆల్మోస్ట్ 10 రౌండ్స్ లో ఇప్పుడు జరిగేది జస్ట్ 2 ఈవీఎంస్ మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఇంకా 40 ఈవీఎంస్ ఓపెన్ అవ్వాలి ఒక రౌండ్ కి. ఈ రౌండ్ ఇది ఒక రౌండ్ అవ్వాలంటే. సో షేక్పేట్ సంబంధించి ప్రెజెంట్